డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కడుపులో అల్సర్స్ వస్తాయి అంటారు కదా, ఇది నిజమేనా? 100% నిజమండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనగా ఒక రోజులో స్టార్ట్ అయ్యేది కాదు, అది ముదిరిన తర్వాతే అల్సర్ అనేది వస్తుంది. సో నేను చెప్పిన విధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఏవైతే కారణాలు ఉన్నాయో అవి మనం తరచుగా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా చేస్తే, అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ క్యాఫిన్, అబ్నార్మల్ ఇంటేక్ ఆఫ్ మెడిసిన్స్, ఇవన్నీ వాడితే ఎస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కాకుండా దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చేది కామన్. సో ఆ కాంప్లికేషన్స్లో కామనెస్ట్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ అల్సర్సే కాదు, మీ అందరికీ హైరాణ అవ్వాల్సింది ఏంటంటే అల్సర్ కానీ ఎక్కువ కాలం ఉన్నప్పుడు అది క్యాన్సర్గా మారేదానికి ఆస్కారం ఉంది. ఆ స్టమక్ ఏరియాలో వివిధ రకాల మార్పులు జరిగి స్టమక్ ఫంక్షనాలిటీ కోల్పోయి అజీర్ణం అనేది ప్రిడామినెంట్గా కనిపించేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం అర్లీ డిటెక్షన్ ఆఫ్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అల్సర్స్కి దారి తీయకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు చెప్పిన విధంగానే చెప్తున్నాను, టైంకి ఫుడ్ తినండి, ప్రాపర్ ఆహారం తీసుకోండి, అవాయిడెన్స్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. కెమికల్ ఫార్ములేషన్స్ ఉన్న ఫుడ్ని గమనించుకొని తినాలి. పర్టికులర్గా ఇప్పుడున్న రెగ్యులేషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫుడ్ మీద దానిలో ఉన్న కంటెంట్స్ అనేవి ఉన్నాయి. అవి మనకు సూట్ కాని పక్షంలో వాటిని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైన మసాలా స్పైసీ ఫుడ్స్ తినకుండా ఉండడం వల్ల మీరు ఈజీగా ఈ అల్సర్స్ ఫార్మేషన్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. అర్లీ డిటెక్షన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి దానికి తగిన టెస్టులు చేసుకొని, అదేవిధంగా ఆ కారణం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించుకుంటూ డాక్టర్ ఇచ్చిన సూచనల సలహాలు మెయింటైన్ చేస్తూ ఆ ట్యాబ్లెట్లు కరెక్ట్ డోసుల్లో వాడి కరెక్ట్ డ్యూరేషన్ వాడిన దానివల్ల గ్యాస్ట్రిక్ అల్సర్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ గారు, గుండె నొప్పికి గ్యాస్ట్రిక్ నొప్పికి తేడా ఏమిటి, ఒకసారి వివరించండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలామందికి దీని గురించి అవేర్నెస్ కావాల్సిన అవసరం ఉంది. నా క్లినికల్ ప్రాక్టీస్లో కూడా తరచుగా గమనించే పరిస్థితి ఉంది. ఇది రీసెంట్గా లాస్ట్ 2-3 డేస్లోనే ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక వారం నుంచి కడుపులో మంట అంటూ నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. అది వినిన తర్వాత నాకు అనిపించింది, ఓకే వెంటనే ఇది హార్ట్కి సంబంధించింది, స్టమక్కి సంబంధించింది కాదని ఈసీజీ చేయించి ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ స్టెంట్ పడే పరిస్థితి ఆ పర్సన్కి ఉండింది. అందుకోసం మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదన్నా ప్రయారిటీ ఇవ్వాలంటే గుండె గురించే ప్రయారిటీ ఇవ్వండి. 10 రూపాయలు పోయినా పర్వాలేదు, ఈసీజీ చేయించడం అనేది ముఖ్యం. ఎందుకంటే హార్ట్ని కన్సిడర్ చేసినప్పుడు ఎవ్రీ మినిట్ కౌంట్స్. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, యాట్ రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరికి గుండెల్లో మంట కానీ కడుపులో మంట వస్తే హార్ట్ గురించి ఆలోచించాలనే ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నాం. అయితే మోస్ట్ ఇంపార్టెంట్గా యాట్ రిస్క్ ఉన్న వాళ్ళు అంటే స్మోకింగ్ పాపులేషన్, డయాబెటిక్, హైపర్ టెన్సివ్, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, స్ట్రెస్కి ఎక్కువ గురైన వాళ్ళు, ఫ్యామిలీ పరంగా హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఇదివరకు ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, మేజర్ ఆర్గన్ డిస్ఫంక్షన్ హార్ట్, లివర్, కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరిలో కూడా బర్నింగ్ సెన్సేషన్ ఆర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా ప్రజెంట్ అయిన సమస్యని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. సింపుల్ థింగ్, హాస్పిటల్కి వెళ్ళండి, ఈసీజీ చేయించుకోండి. దానివల్ల జరిగేది ఏంటంటే ఒక ప్రెషియస్ లైఫ్ అనేది సేవ్ అవుతుంది. అప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎలా హార్ట్కి మన కడుపుకి వచ్చే ప్రాబ్లమ్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. మీకు ఉదాహరణకి చెప్పాలంటే, ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాం కానీ ఫస్ట్ టిక్ పడిపోయిందండి. రెండోది, ఎవరికైతే హార్ట్కి సంబంధించిన సమస్య ఉంటుందో వాళ్ళల్లో ఈ ఛాతిలో అన్కంఫర్టబుల్ కాకుండానే ఆయాసం, చెమటలు పట్టడం, గుండె దడగా అనిపించడం, కళ్ళు తిరగడం, ఇవన్నీ కూడా సాధారణంగా కనిపిస్తుంది. తర్వాత ఇది తరచుగా నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది, మనము ఈ యాంటాసిడ్ ఫార్ములేషన్స్ ఏవైతే ఈజీలీ అవైలబుల్ ఉన్నాయో అవి తీసుకోగానే ఒకవేళ నిజంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయితే తగ్గిపోతుంది. కొంత మిగిలినా కానీ ఈవెన్ 1-2% కానీ మనకు ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వెళ్ళి హాస్పిటల్లో అది గుండెకు సంబంధించిందా కాదా అనేది నిర్ధారించుకోవడం ఇంపార్టెంట్. ఇన్ జనరల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించింది కడుపులో మంట, అజీర్ణము, కడుపు ఉబ్బరము, ఈ తినంగానే ఇట్లాంటి కండిషన్స్ రావడం అనేది ఇన్ జనరల్. బట్ ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 95% ఎర్రర్ ఆన్ కాషన్ ఉండేసి హార్ట్ గురించి ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఎట్ రిస్క్ పాపులేషన్ మాత్రం దీన్ని నెగ్లెక్ట్ మాత్రం చెయ్యొద్దు. డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి? ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిజీజెస్లో యాసిడ్ పెప్టిక్ డిజీజ్ అనేది ఒక పార్ట్. దీనికి కారణాలు పలు. సో శాశ్వతంగా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చేయాలి అంటే మనం చేసే జీవక్రియలు ప్రాపర్గా ఉండాలి, టైంకి లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఆహారం ప్రాపర్గా తీసుకోవాలి, అవాయిడెన్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ ఏవైతే మనకు పడవో, సూటబిలిటీ ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్క పర్సన్కి ఇంకో విధంగా రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో కామన్గా గమనించుకుంటే ఆయిల్, స్పైసు, మసాలా, వేపుడు, ఓవర్ నైట్ ఉండే ఫుడ్స్, అలాగే కొంతమందిలో పర్టికులర్గా టొమాటో, చింతపండు, ఆనియన్, గార్లిక్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉందండి. మరి ఇక్కడ ఆల్కహాల్ స్మోకింగ్ కూడా వస్తుంది. మరి వాటిని పెద్ద పట్టించుకోరు. కాఫీ, టీ. సో లిస్ట్ ఈస్ వెరీ వెరీ బిగ్. ఈ సోడాస్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ కిందే మనం కన్సిడర్ చేయాలి. సో వీటిలన్నిటిని అవాయిడ్ చేయడం అంటే కామన్ మ్యాన్కి సాధ్యమైతే కాదు, ఎందుకంటే డైలీ యాక్టివిటీస్లో ఇవన్నీ చేస్తుంటారు కాబట్టి. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది, మనకి సూట్ కాని వస్తువు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తద్వారా కాంప్లికేషన్స్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవాయిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, అవేర్నెస్ ఇంపార్టెంట్. థర్డ్, మీరు ఒకవేళ అవసరమైతే డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనల మేటికి ఏం చేయాలనేది. సపోజ్ మనం అనుకుందాం పాల వల్ల ఇరిటేషన్ వస్తుంది, చాలా కామన్ ఫినామినా. మరి దానికి ఏం చేయాలి? మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా, లేకపోతే పాలలో ఏమైనా కల్తీ ఉందా, లేదా ఏ విధంగా చేస్తే తగ్గుద్ది అనేది మీరు డాక్టర్ని సంప్రదిస్తే దాన్ని నివారించుకోవచ్చు. సో సింపుల్ సొల్యూషన్, అవాయిడింగ్ ప్రెసిపిటేటింగ్ కాజ్, రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర స్పెషలిస్ట్ ఇన్పుట్. ఇవి చేసిన దానివల్ల మనకి దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యల్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాం. నా ప్రాక్టీస్లో కూడా నేను ఎక్కువగా చూస్తుంటున్నాం. అందుకోసం స్ట్రెస్ను ఉద్దేశించి అవసరమైన చోట స్పెషలిస్ట్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి తగిన మెడిసిన్ వాడిన వల్ల మనకి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేదానికి ఆర్ రాకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది. నమస్తే.